అమేజింగ్ ఐడియా రా. ఫెంటాస్టిక్ రా బుజ్జి. ఏంట్రోయ్ నీ క్రియేటివిటీ ఏదో వాడుతున్నావు? సెలబ్రిటీ ఎలా అవ్వాలనో రాస్తున్నా. ఎందుకు కాదు, నువ్వు సెలబ్రిటీ ఇంకా అవ్వండి. ఏం మాట్లాడుతున్నారా? ఒక్కసారి గూగుల్లో రవి అని టైప్ చేయరా, నేనేంటో తెలుస్తుంది. నువ్వు కూడా యాంకర్ రవి అని యూట్యూబ్ లో టైప్ చేయి. రే నాలాగా సెలబ్రిటీ అవ్వాలంటే 24 క్రాఫ్ట్స్ పైన గ్రిప్ ఉండాలిరా. అవును, నీకు ఎంత గ్రిప్ ఉందో యూట్యూబ్ లో యాంకర్ రవి అని టైప్ చేస్తే వచ్చే థంబ్నైల్స్ ని చూస్తేనే అర్థమవుతుంది. రే నా ఇజ్జత్ దీనికి ఒక్క సెకండ్ కూడా ఆగో కదరా. నేను ఏం రాస్తున్నా, నా నెక్స్ట్ గెస్ట్ ఎవరు అని ఆలోచించుకుంటారు, ఏదో రాస్తున్నా నేను. అవునా? 24 క్రాఫ్ట్స్ పైన గ్రిప్ ఉండాలి, వాటి గురించి నేర్చుకోవాలంటే ఈవిడ్ని పిలుద్దాంరా. కానీ ఈవిడ రావాలంటే మెరుపులు ఉండాలి, బద్దలు కొట్టే సౌండ్ ఉండాలి, స్లో మోషన్ ఎఫెక్ట్ ఉండాలి, ఈ వానకి థండర్ స్టార్మ్ కి ఇంట్లో కరెంటు పోవాలి, ఆ కరెంటు పోయినప్పుడు ఇంట్లో క్యాండిల్ వెలగాలి. తెలుసుగా మా రేణు దేశాయ్ గారు. రేణు దేశాయ్ గారు వస్తారు, మరి ఇంకొకరు బుట్ట బొమ్మ ఆయనతో మాట్లాడదాం. ది సూపర్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. ఏమంటావు? జానీ మాస్టర్ అండ్ రేణు దేశాయ్ గారితో లాక్డౌన్ టాక్స్ విత్ రవి. లెట్స్ గెట్ స్టార్టెడ్. వచ్చేరా. హాయ్ రేణు గారు. హాయ్ జానీ మాస్టర్. బాగున్నారా జానీ మాస్టర్? బట్ వెల్కమ్ టు లాక్డౌన్ టాక్స్ విత్ రవి. జానీ మాస్టర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్సన్. ఇంకోవైపు రేణు గారు వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఐ నో. బ్రేవ్ హార్ట్ అని చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ అప్. థ్యాంక్ యూ రవి. నాకు డాన్స్ రాదు అండ్ కొరియోగ్రాఫర్, సో చాలా మంచి కాంబినేషన్. యా మ్యామ్, బట్ నేను కాంబినేషన్ సెట్ చేస్తున్నప్పుడు నేను జీవాలని అడిగాను అనమాట. ఐ వాంట్ రేణు గారు ఇన్ ది షో అండి, ప్లీజ్ అండి, అది ఇది అని. అయితే రేణు గారిని అడిగినప్పుడు మేడం ఎవరు కాంబినేషన్ బాగుంటుందో ఒకటే నేమ్ జానీ మాస్టర్ అని అన్నారనమాట. ఈ కాంబినేషన్ మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫ్రెండ్షిప్ కాదు, ఈజ్ లైక్ అ సన్ టు మీ. చిన్న పిల్లలు. జానీ మాస్టర్ మీరే చెప్పాలి, వాట్ ఏజ్ వర్ యు వెన్ యు మెట్ మీ? 18 or 19. జానీ షూటింగ్ టైమ్ లో అప్పుడు. సో ఐ వాజ్ లైక్ ద అమ్మ ఆఫ్ ద హోల్ టీమ్ బికాజ్ ఐ వాజ్ ఆల్సో ద ప్రొడక్షన్ డిజైనర్. సో దే ఆల్ లైక్ దిస్ చింటూ బేబీస్. కానీ ఇప్పుడు రేణు గారు నా కొడుకు లాంటి వారని చెప్తున్నారు జానీ మాస్టర్. కానీ ఆ గడ్డంతో ఆయన ముసలోడు, మీరు 18-19 లా ఉన్నారు మేడం. No, look at Johnny Master, how young and handsome he is. Johnny Master, మీరే సినిమా తీయాలి, మీరు హీరో అయిపోవాలి. మీరు ఏం చేస్తారు కోరియోగ్రఫీ? రేణు గారు లుక్కే కాదు కానీ యాక్టింగ్ టాలెంట్ కూడా ఉండాలి. ఇప్పుడే చెక్ చేద్దాం. రేణు గారు ఈజ్ అ ఫెంటాస్టిక్ డైరెక్టర్ అండ్ ఇప్పుడు యాక్టర్ కి ఆడిషన్స్ అవుతున్నాయి. ఆడిషన్ కి జానీ మాస్టర్ వచ్చాడు. సో ఒక డైలాగ్ చెప్పమనండి మేడం. నవరసాల్లో ఒక కోపం రౌద్రంలో ఒక డైలాగ్ చెప్పమనండి. జానీ మాస్టర్ ఇదే ఛాన్స్. మేడం ఆర్డర్, లైట్స్ కెమెరా యాక్షన్. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, పాలలోని తెలుపు. దాన్ని ఈజీ చేద్దాం. ఇప్పుడు ఆడిషన్ ఈజీ చేద్దాం. నేను విలన్, రేణు మ్యామ్ డైరెక్టర్. మీరు నా దగ్గరకు వచ్చి ఒకటే డైలాగ్ 3 వేరియేషన్స్ లో చెప్పాలి. అదేంటంటే, ఒరేయ్ నాకు సర్దైంది, నాకు తుమ్ములు వస్తున్నాయి అని. ఇదే డైలాగ్. కోపం ఫస్ట్. కెమెరా సౌండ్ యాక్షన్. ఒరేయ్ నాకు సర్దైంది, తుమ్ములు వచ్చింది, నీకేదో వచ్చింది, నేను ఏం చేయమంటున్నావు? ఇప్పుడు రొమాంటిక్. నాకు సర్దైంది, తుమ్ములు ఉన్నాయి. ఈ ఆడిషన్ పక్కన పెడదాం. లాస్ట్ వరకు మనం ఇద్దరం రేణు మ్యామ్ ని ఇంప్రెస్ చేయాలి. ఆవిడ డైరెక్షన్ చేసే సినిమాలో మనం ఇద్దరం పెట్టుకునేలాగా. ఫస్ట్ అయితే మీరు ఇద్దరు నా షోలో వచ్చారు కాబట్టి ఈ షోలో జనరల్ గా 3 రౌండ్స్. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ ఫేక్ ఆర్ రియల్. సో రేణు మ్యామ్ అండ్ జానీ మాస్టర్ మీ ఇద్దరు గురించి పేపర్ లో కొంచెం హెడ్ లైన్స్ లో ఇన్ఫర్మేషన్ వచ్చింది. అది ఎంతవరకు రియల్ ఎంతవరకు ఫేక్ అని మీరు చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ రేణు గారు. అయితే జానీ మాస్టర్ మీకు కూడా రేణు గారు తెలుసు కాబట్టి అది ఫేక్ ఆర్ రియల్ అని మిమ్మల్ని కూడా అడుగుతాను, మీరు కూడా చెప్పాలి. ఓకేనా? రెడీ? ఫస్ట్ న్యూస్ ఏంటంటే రేణు దేశాయ్ గారికి మతిమరుపు ఉందంట. ఆవిడ పొరపాటున, అంటే మతిమరుపు ఎలా ప్రూవ్ అయిందంటే, ఆవిడ కార్లో కూర్చొని కిక్కు రాడ్ని వెతుకుతుందంట, కిక్కు కొట్టనికి. Okay, so this news is in 2 parts. One is memory loss, one is car thing. Memory loss 100% true. Car is
కిక్ ఎవరు కొడతారు. బట్ డెఫినెట్లీ మెమరీ లాస్. జానీ మాస్టర్, యు నో మై ఫ్రెండ్స్ కాల్ మీ గజని ఆర్ డోరీ. ఈ మెమరీ లాస్ అనేది పేపర్లో వచ్చింది, మీరు ట్రూ అన్నారు. బట్ మీకు ఎందుకు మెమరీ లాస్? ఈ ఏజ్ లో మెమరీ లాస్ ఏంటి? నాకు చిన్నప్పటి నుంచి ఎక్కువ ఇన్ఫర్మేషన్ పెట్టుకోను బ్రెయిన్ లో. లేదు మేడం, ఇంత పాజిటివ్ గా ఉంటారు, మీ ఫేస్ ఇట్స్ ఆల్వేస్ గ్లోయింగ్ విత్ స్మైల్ అండ్ పాజిటివిటీ. మీ మైండ్ లో అన్వాంటెడ్ థింగ్స్ ఉన్నాయంటే నేను నమ్మను. అన్వాంటెడ్ థింగ్స్ లేవు, అందుకనే గ్లో అవుతుంది. అచ్చా ఓకే, దట్టా లైక్ దట్. ఇది రియల్ అని న్యూస్ కన్ఫర్మ్ అయిపోయింది. రెడీ. నెక్స్ట్, మీకు ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో కూడా తెలిసిపోతుంది కదా మేడం మీకు. అంటే నెక్స్ట్ రేపు ఏం జరగబోతుంది, రేపు ఎండగా ఉంటుందా వానగా ఉంటుందా అని కెన్ యూ ప్రిడిక్ట్? నాట్ ఎండగా వాన, బట్ ఐ కెన్ ప్రెడిక్ట్ ఎమోషన్స్. ఎందుకంటే మీరు ఎప్పుడు నిద్రలోనే ఉంటారు కదా, అందుకే ఫ్యూచర్ బాగా తెలిసిపోతుంది. బట్ రేణు గారిని అడిగితే 2 ఫేవరెట్ థింగ్స్ ఇన్ దిస్ హోల్ వరల్డ్ అని అంటే, ఒకటి నిద్ర, ఒకటి తిండి. ఇది ఎంతవరకు కరెక్ట్? 1000%. What else is there to do in life? దినంలో 12-20 గంటలు ఎవడన్నా పండుకుంటాడా మేడం? పండుకుంటారంట. మేడం మాక్సిమం ఇప్పటి వరకు మీ లైఫ్ లో ఎంతసేపు పండుకున్నారు మీరు? Continue easily 12 hours without waking up. Yeah. అండ్ కొంచెం లేసి తినేసి వెంటనే హాఫ్ అన్ అవర్ లో నిద్రపోయంటే 24 hours. 24 hours అమ్మా. మేడం మీకు నెక్స్ట్ న్యూస్ ఏంటంటే, మనుషులందరూ మాట్లాడే లాంగ్వేజ్ కాకుండా ఒక సపరేట్ లాంగ్వేజ్ వస్తుందని వచ్చింది. ఇది ఎంతవరకు నిజం? ఏమబ్బా నాకు కూడా చెప్పండి. జానీ మాస్టర్, రేణు మేడం కి క్యాట్ లాంగ్వేజ్ వస్తుంది, అందుకే ఫీబో ఏం చెప్పినా టక్కుమని ఆన్సర్ చేస్తుంది. నాకు క్యాట్ లాంగ్వేజ్ వస్తుంది. నాకు ఆకలి అవుతుంది అని క్యాట్ లాంగ్వేజ్ లో చెప్పండి. గంట సేపు ఏడుస్తుంది అది. అప్పుడు తెలిసిపోతుంది. అప్పుడు తెలిసిపోయింది ఆకలేస్తుంది. మళ్ళీ డోర్ దగ్గర కూర్చొని ఏడిస్తే తెలిసిపోతుంది. లాక్డౌన్ టైంలో he wanted to go out and roam around. He will sit at the door దగ్గర కూర్చొని 1-2 గంటలు ఏడుస్తాడు, మ్యావ్ 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 అని. యాంకర్ రవి No, he doesn't like you guys. ఓకే, సో ఇది రియల్. మీకు ఫీబో క్యాట్ లాంగ్వేజ్ వస్తుంది అయితే, రైట్ మేడం? ఇది నేను నెక్స్ట్ న్యూస్ చదివినప్పుడు నేనైతే షాక్ అయినా మేడం. నిజంగా మీరు చేయగలుగుతారా అని. జానీ మాస్టర్, రేణు గారికి గాలిలో తేలే స్ట్రెంగ్త్ ఉందంట. ఆవిడ మెడిటేషన్ చేసి గాలిలో తేలుతుందంట. రెక్కలతోనా? ఏమో మరి, ఇట్లా కూర్చున్న తర్వాత ఇట్లనే ఆటోమేటిక్ గా పైకి లేస్తుందంట. ఒక్కసారి మెడిటేషన్ చేసి అలా లేచి మా కోసం చేస్తే, కానీ నా సీక్రెట్స్ బయట వచ్చేస్తుంది. సో నేను చేయను కెమెరా. సో ఈ గాలిలో తేలేది నిజమా ఫేకా? ఫేకే. నా వెయిట్ చూసారా, నేను ఎంత ఉన్నాను. కానీ మేడం, మీరు గాలిలో తేలే విషయం మాట్లాడారు, కానీ జానీ మాస్టర్ అయితే తన రైట్ లెగ్ ని కింది నుంచి పైకి 90 degrees లేపగలుగుతాడు. ఎప్పుడే అదే? ఎవరు చెప్పాడు అదే? మాస్టర్ మీరు చేస్తారు కదా మాస్టర్, ఈ కాల్ని ఇట్లా 90 degrees పైన స్ట్రైట్ చేస్తారు కదా. ఒకప్పుడు అప్పుడు జానీ టైంలో ట్రై చేయండి. ఒక్కసారి వెనక్కి వెళ్ళి ట్రై చేయండి. వెనక్కి వెళ్ళండి. హలో బ్రదర్, ఐ కాంట్ మా. You can, sir. You can, Johnny Master. We are there to support you. జానీ మాస్టర్ డాన్స్ కంటే వేరేది బాగా చేస్తారని న్యూస్ లో వచ్చింది. ఇది ఎంతవరకు కరెక్ట్? వేరేదంటే నేను చెప్పిన ఇది రూమర్. చెప్పండి. రొమాన్స్ యాక్టింగ్ ఇప్పుడు చేశారు కదా బొమ్మతో. అంటే డాన్స్ చేయకుండా అదే చేస్తానా ఏంటి? నాకు అర్థం కాదు. కోపం రాలేదు మీకు, కానీ శృంగారసం ఎంత మంచిగా వచ్చేసింది. సో
సూపర్. ఓకే జానీ మాస్టర్, డాన్స్ కంటే బాగా మీరు వంట చేస్తారని న్యూస్ లో వచ్చింది, ఎంతవరకు కరెక్ట్ ఇది? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే వండేదాకా నాకు తెలియదు, నేను బాగా చేస్తానని లాక్డౌన్ నేర్చుకున్నా. అవునా? ఏది బాగా వండుతారు మీరు? నేనా అన్ని బాగా వండుతాను, కానీ మంది బాగా వండుతా మంది. బట్ వంట మీరు బాగా చేస్తున్నారు అంటే నేను రెగ్యులర్ గా టచ్ లో ఉన్నా కాబట్టి మీ ఆ ట్రయల్ కి, ఎందుకంటే వదినమ్మకి ఇంట్లో కొంచెం ఫ్రీ టైం రెస్ట్ టైం ఇస్తున్నారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ టు యూ జానీ మాస్టర్. ఓకే, సో దిస్ బ్రింగ్స్ ది ఎండ్ టు దిస్ ఫేక్ ఆర్ రియల్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ రౌండ్ ఇస్ ది ఫేషియల్ ఎక్స్ప్రెషన్ రౌండ్. ఇద్దరిలో ఎవరు ఎక్స్ప్రెషన్ బాగా పెడతారు, నేను ఒక సిచ్యువేషన్ ఇస్తాను, ఆ సిచ్యువేషన్ లో ఎక్స్ప్రెషన్ పెట్టాలి. ఓకేనా? రైట్. ఫస్ట్, బాగా ఆకలి అవుతుంది మీకు అండ్ ప్లేట్ లో మా జానీ మాస్టర్ కి మంది బిర్యానీ అండ్ రేణు గారికి వెజ్ బిర్యానీ మీ ఎదురుగా ఉంది. మీరు తింటున్నారు, మూడో ముద్ద పెట్టుకున్నప్పుడు నోట్లో రాయి వచ్చింది, ఆ రాయిని కొరికారు. రాయిని కొరికినప్పుడు మీ ఎక్స్ప్రెషన్. 3, 2, 1 go. Johnny Master win. Johnny Master, you copied my expression and cheating ఇది. మీ ఎక్స్ప్రెషన్ సస్టైన్ అయింది కానీ రేణు గారి ఎక్స్ప్రెషన్ మీరు కాపీ కొట్టారు. నాకు పాయింట్. మీకే పాయింట్. మీరు కాపీ కొట్టకండి జానీ మాస్టర్. రాదు అంటే రాదని ఒప్పుకోండి. అవుమా అమ్మ, దిస్ చీటింగ్. మేడం తింటున్నారు, రాయి వచ్చింది, కరెక్ట్ కొరికారు. సూపర్, వెరీ గుడ్. థర్డ్ సిచ్యువేషన్ ఇస్, మీరిద్దరు డైరెక్టర్స్ సినిమా తీస్తున్నారు, అయితే ఒక సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఎవరో పరిచయం లేని వ్యక్తి వచ్చి ఇది ఇలా కాదు కదా, ఇలా తీయచ్చు కదా అని మీకు సలహా ఇస్తున్నాడు, ఉచిత సలహాలు, ఫ్రీ అడ్వైజ్. అప్పుడు మీరు వాడికి ఇచ్చే ఎక్స్ప్రెషన్. 3, 1 go. అని ఏమంటారా? My expression. జానీ మాస్టర్, ఇది మొన్న జరిగింది, ఫిబ్రవరిలో షూట్ చేశాను నేను. రైతు సినిమా స్టార్ట్ చేశాను. మై పర్సనల్ డ్రైవర్ కొంచెం ఎంతో వ్యక్తి మంచోడు, కానీ ఎంతో ఎక్కువ అతను మర్చిపోయాడు దట్ దిస్ ఇస్ అ షూటింగ్. సో తనకి చిన్న అమ్మాయి కదా, పరిగెట్టాలి, కాల్కి రాయలు తగులుతుంది, వచ్చేసాడు. He's giving directions to my artist. Papa itla pargettu. Whole unit is just looking at me. I'm like, Sai, shoot lo na okay director untaru Sai. Velli కూర్చోబోతున్నా. I couldn't even get angry. ఒక కోపం కూడా రాలేదు. అతను enthusiasm ఎంత ఉంది. అతను మర్చిపోయాడు కి మేడం ఇస్ ద డైరెక్టర్, దిస్ ఇస్ అ ఫిల్మ్ షూటింగ్ హ్యాపెనింగ్. వచ్చి దానికి ఎక్స్ప్రెషన్ చెప్తున్నాడు, ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇవ్వు, సాడ్ ఎక్స్ప్రెషన్. I was like, అన్నా నేను డైరెక్టర్ అన్నా. అప్పుడప్పుడు నేను షూటింగ్స్కి వెళ్తా కదా, డైరెక్టర్స్ని వాళ్ళని కలవడానికి వెళ్తుంటాను, సాంగ్ డిస్కషన్కి. వాళ్ళు సీన్ జరుగుతున్నప్పుడు పిలుస్తాను నేను. ఆ టైంలో వెళ్ళినప్పుడు ఒక సీన్ ఏం జరుగుతుంది నాకు అనిపిస్తుంది, ఇది ఇలా కాదు, ఇలా చేసి ఉంటే బాగుంటుంది అని లోపల వస్తుంది. పోయి చెప్పేస్తా వాళ్ళకి. వాళ్ళు కరెక్ట్ మాస్టర్, కరెక్ట్ మాస్టర్, ఓకే చేద్దాం మాస్టర్. మీరు ఒక పెద్ద ఇంటికి లోపలికి వెళ్ళారు, వావ్ అని ఒక ఫీలింగ్ వచ్చింది. అయితే క్యూట్ గా ఒక బౌల్లో ఎక్వేరియం, దాని లోపల ఒక గోల్డ్ ఫిష్ ఉంది అండ్ యూ ట్రైంగ్ టు టాక్ టు దట్ గోల్డ్ ఫిష్. ఆ గోల్డ్ ఫిష్ తోని మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు. గోల్డ్ ఫిష్ ఎలా అయితే ఎక్స్ప్రెషన్ ఇస్తుందో అలా ఎక్స్ప్రెషన్ పెడుతున్నారు. Talented people. నాకు ఇప్పుడు అర్థమైంది. జానీ మాస్టర్, వావ్, లుక్ ఎట్ జానీ మాస్టర్. ఓకే, సో ఫేషియల్ రౌండ్ ఇంతవరకు ఫినిష్. ఇప్పుడు నెక్స్ట్ రౌండ్, లాస్ట్ రౌండ్, ట్రూత్ ఆర్ డేర్. నేను జానీ మాస్టర్ గురించి రేణు మ్యామ్ మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. మీరు కరెక్ట్ చెప్పారనుకో జానీ మాస్టర్ డేర్ చేస్తారు, రాంగ్ చెప్తే మీరు చేస్తారు. ఫస్ట్ క్వశ్చన్, జానీ మాస్టర్, రేణు మేడం ఫేవరెట్ కలర్ ఏంటి? అందరికి తెలుసు, ఇది చాలా ఈజీ క్వశ్చన్. జానీ మాస్టర్ కి తెలియదు, ఆగండి. ప్రపంచంకి తెలుసు జానీ మాస్టర్ ఇది. షేడ్స్ జానీ మాస్టర్. ఫేవరెట్ కలర్ రెడ్. రాంగ్ ఆన్సర్, ఇట్ ఈస్ ఆరెంజ్. నువ్వు తప్ప ఆన్సర్. ఆరెంజ్ జానీ మాస్టర్, ఆరెంజ్. నాకు తెలియదు మా. Everyone knows how much I love orange.
నాకు చిన్నప్పుడు మమ్మీ చెప్పేది ఇంత ఆరెంజ్ వేసుకోకు సన్యాసి అయిపోతావు. ఐ లవ్ ఆరెంజ్. ఓపెన్ మై కబోర్డ్, యు విల్ ఓన్లీ సీ ఆరెంజ్ ఆరెంజ్ ఆరెంజ్. నువ్వు రాంగ్ చెప్పావు కాబట్టి డేర్. డేరా? అవును. ఇంట్లో అల్లం కానీ లేకపోతే పచ్చిమిరపకాయ కానీ నిమ్మకాయ కానీ ఉల్లిగడ్డ ఉన్నాయా? ఏదన్నా ఒక్కటి తీసుకురండి అందులోకి వెళ్ళి, మా ఎదురుగా తింటారు మీరు. తినాలా? డేర్ అదే. చాక్లెట్ తెస్తా. అన్ని తింటారా? ఓ గ్రేట్, కమాన్ మాస్టర్. తినాలి ఇది. తినాలా? తినాలి. ఏం చేస్తా? సంకల పెట్టుకుంటావా? సో మీరు అడిగారు కాబట్టి రవి గారు, నేను ఏదైనా స్ట్రాటజీ తీసుకుంటాను. అందుకే నేను ఈ చిన్న ఉల్లిపాయలు తింటూ నాకు చేత కాదు. అందుకే తినండి. అట్లా కాదు, మంచి కోరుకు, ఆడపిల్లలకు కాదు. వామ్మో, నేను చచ్చిపోతా. ఇప్పుడు జానీ మాస్టర్ గురించి అక్క మిమ్మల్ని అడుగుతున్నా. జానీ మాస్టర్ వయస్సు ఎంత ఉంటది? హలో జానీ మాస్టర్, నో చీటింగ్. ఆగండి. నిజం చెప్పు. ఫేస్ చూడండి ఎంత యంగ్ ఉన్నారు. 15 years కి పెళ్లి అయిపోయింది, చిన్నప్పుడే పెళ్లి అయిపోయింది, అందుకని అట్లా అనిపిస్తుంది. కాదక్క, జానీ మాస్టర్ వాళ్ళ కొడుకు ఏజ్ కాదు నేను అడిగింది. రైట్ ఆన్సర్ ఏంటి? హీరో షుడ్ నెవర్ గివ్ అవుట్ దేర్ రియల్ ఏజ్. జానీ మాస్టర్ మీరు ఇప్పుడు హీరో అవబోతున్నారు, అసలు చెప్పొద్దు మీ ఏజ్. డైరెక్టర్ గారు వద్దని చెప్పారు. 33. రైట్ ఆన్సర్ ఇస్ 33. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు కాబట్టి మీకు డేర్. ఓ రైట్ ఆన్సర్ ఇస్ ఆల్సో నాట్ 33. నేను నిజం చెప్పినా ఇప్పుడు. ఓకే మేడం, మీరైతే రైట్ ఆన్సర్ చెప్పలేదు కాబట్టి మీ డేర్ ఏంటంటే, నేను ఒక పాట పెడతాను, ఆ పాటకి మీరు ఉట్టి ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले, मेरा चैन वैन सब उजड़ा, जालिम नजर हटा ले. జానీ మాస్టర్, రేణు మేడం అక్క ఫేవరెట్ హాలిడే స్పాట్ ఏంటి? జానీ మాస్టర్, I told you few days ago when we were talking కి లాక్డౌన్ తర్వాత ఇక్కడ వెళ్తాను నేను. మర్చిపోయినా నేను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాలిడే స్పాట్ లొకేషన్ మాల్దీవ్. ఇద్దరు కలిసి నన్ను ఎర్రి పాపం చేస్తున్నారు. తుమ్మొస్తుంది ఇట్లా. మీరు తుమ్మేటప్పుడు మాల్దీవ్స్ అని తుమ్ముతారా? అంటే మన ఫేవరెట్ ప్లేసెస్ తుమ్ముతో చెప్పాలంటే జానీ మాస్టర్ ఏం చెప్తాడు తెలుసా మ్యామ్? అజర్బైజాన్. నవ్వి షూట్. దిస్ ఇస్ ద మోస్ట్ ఐ లాఫ్డ్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఆ ప్రోగ్రామ్ అబ్బా. రేణు మ్యామ్, ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా అబౌట్ జానీ మాస్టర్. ఓకేనా? జానీ మాస్టర్ ఇన్ని సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశాడు, కానీ వన్ సాంగ్ విచ్ ఇస్ వెరీ క్లోజ్ టు హిస్ హార్ట్, అంటే హిస్ ఫేవరెట్ సాంగ్, ఆయన కొరియోగ్రాఫ్ చేసిన పాటలో ఫేవరెట్ ఇంతవరకు ఇప్పటి వరకు. జానీ మాస్టర్ హింట్. ఏది ఇట్లా ఓహో, ఒత్తుకునేటప్పుడు ఇట్లా ఎందుకు అంటారు మరి? ఏమి లేవా? కానీ ఎందుకన్నా మీ ఫేవరెట్ పాట లేదు? అలా ఏం లేదు, నేను ఇంకా బాగా చేయొచ్చు, బట్ నేను సరిగ్గా చేయలేదని నా ఒపీనియన్. ఇంకా బాగా చేయొచ్చు. మోడెస్టీ. అన్న, ఇప్పుడు వచ్చిన పాటల్లో అరే ఈ పాట కొరియోగ్రఫీ నేను చేస్తే బాగుండు అని అనిపించిన ఒక పాట. మిస్ అయిన సాంగ్ వచ్చి జుమ్మేకి రాత్రి సల్మాన్ ఖాన్ గారిది. అది నేను చేయాల్సి మిస్ అయినా, అది ఏదో మొత్తానికి ఏదో ఏంటో తెలియదు, ఆ సాంగ్ మిస్ అయినా. ఆ సాంగ్ నేను చేసుకుంటే సూపర్ గా ఉండేదని నా ఒపీనియన్. తొందరలో రావాలి అవకాశం అని కోరుకుందాం. రేణు గారు, ఒక రిక్వెస్ట్, మీరు చంద్రముఖి సినిమా చూసారా? చంద్రముఖి చూడలేదు. ఐ సా ద హిందీ వర్జన్ లో విద్యా బాలన్ గారు దయ్యం వచ్చినప్పుడు ఆ గజ్జలు తీసుకున్నప్పుడు ఇవి నావా అని అంటది కదా. ఓకేనా?
చంద్రముఖి సీన్ కోపం. కోపం. రేణు గారు మనం చెప్పాను కదండి అది ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళాలని, అది పాండిచ్చేరికి వెళ్ళాలి, మీరు వస్తే మనం వెళ్ళిపోతాం. జానీ మాస్టర్ ఆ పాట కొరియోగ్రాఫ్ చేయాలని డైరెక్టర్ ఫోన్ చేస్తా ఉన్నాడు, మీరు వస్తలేరు, మీరు ఫోన్ కూడా ఎత్తట్లేదంట. పద వెళ్దాం. మీకే చెప్తున్నాను, ప్రొడ్యూసర్ డైరెక్టర్ వెయిటింగ్. సూపర్, అసలు వండర్ఫుల్, గ్రేట్ జాబ్. థ్యాంక్ యూ సో మచ్ జానీ మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్ రేణు మ్యామ్, గాడ్ బ్లెస్ యూ ఆల్.